प्रदेश कांग्रेस कमेटी के सदर रुकन कानून साज कौंसिल मिस्टर महेश कुमार गौड़ ने कहा है कि गुज़िश्ता 12 बरसों में मोदी हुकूमत ने मुल्क के अवाम को नाम बदलने के सिवा कुछ नहीं दिया, जबकि 2 करोड़ नौकरियों के वादे के बरक्स मौजूदा मुलाजमतें भी खत्म कर दी गईं। आज निजामाबाद कांग्रेस भवन में मुनक्किदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब कर रहे थे। उन्होंने सवाल किया कि बीजेपी को भगवान के नाम पर वोट मांगने का हक किसने दिया है, और कहा कि अगर तरक्की की बात है तो इसे अवाम के सामने रखा जाए। साल 2014 में राम के नाम पर वोट हासिल किए गए, लेकिन अभी तक कुछ नहीं किया गया। उन्होंने कहा कि मजहब के नाम पर वोट मांगना सरासर गलत है। उन्होंने कहा कि राम बीजेपी के नहीं बल्कि सबके भगवान है, लेकिन राम के नाम पर वोट मांगना, इंतखाबात के से कबल राम का नाम इस्तेमाल करना और मजहब के नाम पर वोट मांगना सरासर गलत है। इससे आने वाले नस्लों को क्या पैगाम देना चाहते हैं, इस बारे में अवाम को गौर करने की सख्त जरूरत है। उन्होंने निजामाबाद के रुकन पार्लियामेंट अरविंद पर तनकीद करते हुए कहा कि गुज़िश्ता 7 बरसों में उन्होंने जिला के लिए क्या तरक्याती काम अंजाम दिए, ये वाज़े करे। सिर्फ शहर का नाम बदलने की बातें की जा रही हैं, जबकि अवामी मसाइल जो के तुम हैं। महेश कुमार गौड़ ने एतमाद जाहिर किया कि आइंदा बल्दियाती इंतखाबात में कांग्रेस पार्टी रियासत भर में कामयाबी हासिल करेगी और निजामाबाद कारपोरेशन पर भी कांग्रेस का परचम लहराया जाएगा। उन्होंने बताया कि पंचायती इंतखाबात में कांग्रेस ने जिला में बड़ी तादाद में नशिस्तें हासिल की हैं, जो अवामी एतमाद का सबूत है। मिस्टर महेश कुमार गौड़ ने कहा कि BRS दुर्न हुकूमत में रियासती मईशत तबाही का शिकार हुई, जिसे मौजूदा कांग्रेस हुकूमत बेहतर बनाने में मसरूफ है। उन्होंने बताया कि पार्टी टिकटों की तकसीम में किसी किस्म का जानिबदाराना रवैया नहीं अपनाया जाएगा और अवामी पसंद और पार्टी के लिए मेहनत करने वालों को ही तरजीह दी जाएगी। उन्होंने साबिक IT वजीर के TR पर तनकीद करते हुए कहा कि उनके दौर में 10,000 करोड़ की सरमायाकारी भी नहीं आई, जबकि वजीर आला रेवंत रेड्डी के इक़्तिदार संभालने के बाद 1,70,000 करोड़ की सरमायाकारी हासिल की गई और आलमी सिमट के जरिया 5 लाख करोड़ से जायद के मुआहदे हुए हैं। సైకిల్ మోటార్ వాడమ్మా విలేకరులు ఎవరికైనా సదుపాయం కలిగిందా? పెట్రోల్ డీజిల్ తగ్గిందా? నిత్యావసర ధరలు ఏమైనా తగ్గినాయా? ఏం చేశారు? బీదవారికి బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కులము మతం అనే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. శ్రీరామచంద్రుని వాడుకుని హక్కు మీకు గౌరవించాను. శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కింద శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుని, హనుమంతుడిని, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు, ఏ లెక్కలు వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుని పూజిస్తాం. ఏ రోజు కూడా మేము దేవుల పేరు ఓట్లాడతాం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు సమంజసం? ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేరు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉంది బీజేపీ. ఇది సమాజానికి మంచిది కాదు. బీదవాడికి కావాల్సింది ఏంటంటే వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలి, వారికి సజావుగా జీవితం నడవాలి, వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం రావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. పూజ చేసేవాడు తప్పరాదు. కానీ మీరు ఏమి ఇయ్యరు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తారు, ఉద్యోగాల గురించి ఆలోచించరు. ఎన్నికలు వస్తే మాత్రం దేవుడి పేరున జయశ్రీరామ్ ఓట్లు అడుగుతారు. ఇది మంచి సంస్కృతి కాదు. భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది. సుమా పూజ చేయాలి. మేము పరిపూర్ణ హిందువులమే, హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందువులం, రోజు దేవుణ్ణి ఆరాధించే హిందువులం. ఎస్, మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది. దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు. జరిగింది దేవుల పేరిట ప్రజలను మోసం చేసి గెలిచినారు. కానీ గెలిచి మీరేం చేసినారు? 2014లో జై శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ 12 ఏళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు, ఏం నిర్వాహకం చేసినారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, ఎంత అభివృద్ధి చేసినారు, అది చెప్పి ఓట్లాడగాలి. 12 ఏళ్లు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవాళ కూడా దేవుని పేరు మీద ఓట్లాడటానికి మీరు ముందుకు వస్తా ఉన్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను.